హెచ్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాజెక్టులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా. పాత బస్తీ కరెంటు బిల్లుల వసూలు కాంట్రాక్టు అదానీ సంస్థలకేనా? తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని డిఎస్సి అభ్యర్థులు అర్ధరాత్రి ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులు అందరూ కలిసి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇలా అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టడం సిగ్గుచేటు అంటూ డిఎస్సి అభ్యర్థులు ఆగ్రహించారు. వెంటనే డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చిల్లాగు ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం పంజాబ్ గవర్నర్ బన్వర్ లాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పంజాబ్ సీఎం భగవత్ మాన్, హర్యానా సీఎం నయబ్ సింగ్ సైని, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. జస్టిస్ నాగు గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పంజాబ్, హర్యానా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రవిశంకర్ షా పదవి విరమణ చేయడంతో సుప్రీంకోర్టు కొలీజియం గతేడాది డిసెంబర్ 27న జస్టిస్ నాగు పేరును సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ కలెక్టరేట్ ఆవరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా 353.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 10 కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణం, దేవరకద్రాలో 6.10 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం, మహబూబ్ నగర్ రూరల్లో 3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా గమ్డిడ్లో 6.20 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణం, పాలమూరు యూనివర్సిటీలో 13.44 కోట్లతో టీపీ అకాడమీ బ్లాక్ గ్యాలరీ పనులు, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 37.87 కోట్లతో సీసీ రోడ్డు, స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాలమూరు యూనివర్సిటీలో 42.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నరసింహ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూలు అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. గతంలో బిల్లులు అడిగితే దాడులు చేసిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో బిల్లులు వసూలు బాధ్యత అదానీ గ్రూప్ కి ఇచ్చారనే వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇంతకీ రేవంత్ సర్కార్ కాంట్రాక్టు బాధ్యతలు అదానీ సంస్థకు ఇచ్చేసిందా? అదే నిజమైతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తోంది బీఆర్ఎస్. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లు చెల్లించమన్నందుకు విధుల్లో ఉన్న అధికారులపై చేసిన దాడి ఇది. కాళ్లతో ఛాతీపై తన్నుతూ అసభ్య పదజాలంతో దూషిస్తున్న వీడియో అప్పట్లో అధికారుల గుండెల్లో వణుకు పుట్టించింది. పాత బస్తీ పరిధిలో కరెంటు బిల్లులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. వాటిని వసూలు చేయమంటే అధికారులకు వణుకే. ఎవరెప్పుడు ఎలా ఎదురు తిరుగుతారో, ఎలా దాడి చేస్తారో తెలియని పరిస్థితి. పైగా కరెంటు కట్ చేస్తే అదో తలకాయ నొప్పి. దీంతో అటు వసూలు చేయలేక, ఇటు పై అధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైనా ఉచితంగా రావాలన్నది కొంతమంది అభిమతంగా కనిపిస్తోంది. దాదాపు 40% మందికి పైగా విద్యుత్ బిల్లులు చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి. బిల్లుల లొల్లిపై దృష్టి సారించిన రేవంత్ ప్రభుత్వం ఓల్డ్ సిటీ రీజియన్ బాధ్యతలను పైలట్ ప్రాజెక్టుగా గౌతమ్ అదానీ నేతృత్వంలోని గుత్తేదారులకు అప్పగించాలని సూచించినట్లు తెలిసింది. వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం, బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై దాడులు చేయడంతో ఆ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ బగ్గుమంది. బిల్లుల బాధ్యతల్ని అదానీ గ్రూప్కి ఇవ్వమంటే పాత బస్తీ ప్రజల్ని అవమానించడమేనన్నారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ త్వరలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ బగ్గుమంది.
బిల్లుల బాధ్యతల్ని అదానీ గ్రూప్ కి ఇవ్వడం అంటే పాత బస్తీ ప్రజల్ని అవమానించడమేనన్నారు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ. త్వరలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. పాత బస్తీలో కరెంటు బిల్లు వసూలు చేయమంటే మామూలు విషయం కాదు. చాలా మంది సరిగ్గా బిల్లులు కట్టరని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కి అప్పగించడమే మంచిదని కొందరు అభిప్రాయపడుతుంటే మరికొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి మ్యాటర్ రాజకీయంగా ఏ టర్ను తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. స్నాతన ప్రాజెక్టు చెనకకొరోట పంప్ హౌస్ బ్యారేజీ పెన్గంగా వంతెనలను మంగళవారం జిల్లా పాలనాధికారి రాజర్షిషా పరిశీలించారు. ఈ సందర్భంగా వరద సంసిద్ధత పరిశీలనలో భాగంగా మంగళవారం జిల్లా పాలనాధికారి రాజర్షిషా నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి స్నాతల పెన్గంగా చెనకకొరట బ్యారేజీ పంప్ హౌస్ ప్రాజెక్టు పరిశీలించి గత సంవత్సరపు వరద మట్టం, చెనకకొరట పెన్గంగా పనుల పురోగతి, భూస్వీకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఏటా జిల్లాలో నమోదయ్యే అధిక వర్షపాతం కారణంగా వరద నిర్వహణ పర్యవేక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు. అనంతరం గత సంవత్సరం అధిక వరద ప్రవాహం కారణంగా జిల్లాలో నిలిచిపోయిన రాకపోకలను అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో నీటి ప్రవాహం కొలత గేజ్ ని సందర్శించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ అధికారులు పి రాము, ఎస్ఈ ఆదిలాబాద్ విఠల్, తులసిరామ్, పెన్గంగా మనోహర్, డిఈఈ శ్రీనివాస్, డిఈఈ స్నాత్నాల తదితరులు పాల్గొన్నారు. దీంట్లో 2 మోటార్లు కూడా ప్లేస్ చేసాం. దీంట్లో 2 డెలివర్స్ ఉన్నాయి సార్. ఒకటేమో పిప్పలకోటి అంటే ప్యారెట్ 3 గంటస్ సార్, 23 మినిట్స్ అయిపోయినాయి సార్ మొత్తం. 23 గేట్స్. ఈ లొకేషన్ ఏది సార్? ఇది మన వైపు ఏమో కొరాట సార్, Maharashtra. 80 is ours. Of the construction or of the water? Water also as well as construction cost also. But in the water, are you sure? Yes sir, is there sir. So out of that water sharing you are telling is 80% to Telangana. That is why in Telangana. That's why we have share in it sir. At that time the spread will be around 23 kilometers in the river sir. ఈ డిస్ట్రిబ్యూటరీ మెయిన్ కెనాల్ కూడా రిడ్జ్ లాగానే యాక్ట్ చేస్తుంది సార్, రిడ్జ్ కెనాల్ లాగానే యాక్ట్ చేస్తుంది. సబ్ మైనర్స్ వచ్చిందా? 219 వచ్చినా కూడా 219 కాదు, 216.9 సార్. పింగంగా కూడా వెళ్ళిపోతే ఏం కాదు సార్. పింగంగాలో కూడా ఫ్లడ్ ఉన్నప్పుడు, సాత్నాలలో కూడా ఫ్లడ్ ఉన్నప్పుడు అటువైపు సార్ ఇదే ఇంకా కిందికి వెళ్తారు సార్. అయితే అక్కడ నుంచి డిగ్రెస్ దగ్గర ఉండేది 18 hours. అయితే గేజింగ్ అనేది అటువైపు సార్, ఆ బ్రిడ్జ్కి అటువైపు వాళ్ళు స్కేల్స్ పెట్టి ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ సర్ఫేస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాజెక్టులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. పాత బస్తీ కరెంటు బిల్లుల వసూలు కాంట్రాక్టు అదానీ సంస్థలకేనా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.